హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెల్లం తాలికల పాశం. ఈ రెసిపీని మనం ఎంతగానో ఇష్టంగా తింటాము. దీనిని వినాయక చవితి నైవేద్యంగా పెడతాము. మనం దీన్ని షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంతో చూస్తున్నాను, చూడండి అందరూ. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువగానే తీసుకోవచ్చు. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా తీసుకోవచ్చు. తర్వాత మీరు తీసుకున్న గోధుమ పిండిలో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకుంటే తాలికలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. తర్వాత 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. కొలత నానబెట్టుకోవాలి, వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత బియ్యం పిండి వేసి తాలికలు చేసుకోవాలి. నేను చూపించే విధంగా చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని సన్నంగా అనుకుంటూ తాలికలు చేసుకోవాలి. అలా మొత్తం తాలికలు నేను చూపించే విధంగా సన్నంగా చేసుకుంటే తాలికలు త్వరగా ఉడుకుతాయి. లేదంటే పిండి పిండి ఉంటాయి లోపల, తినేటప్పుడు బాగుండదు టేస్ట్. చేసుకున్న తాలికలలో పిండి వేయడం వలన అది విడివిడిగా వస్తాయి, లేదంటే ఒకదానికొకటి అతుక్కొని ఉడకవు సరిగా. నేను చూపించే విధంగా అన్ని తాలికలు కంప్లీట్ చేసుకోవాలి. ఇలా పిండి వేయాలి నేను చూపించే విధంగా. తర్వాత దాన్ని ఫింగర్స్తో టచ్ చేయకుండా షేక్ చేయాలి. ఇలా అన్నీ కంప్లీట్ చేయాలి. మా చిన్నోడిని చూడండి, వాడు కూడా నేను చేస్తా అని ట్రై చేస్తున్నాడు. ఇలా మొత్తం నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి దాని కొలత 4 కప్పుల వాటర్. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడపోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇలా వడకట్టడం అయిపోయినాక మరుగుతున్న వాటర్లో తాలికలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. నేను చూపించే విధంగా చిక్కపడాలి. అప్పుడు పాయసం పర్ఫెక్ట్ కొలతలతో రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన పాయసాన్ని ఒక గిన్నెలో తీసుకొని తర్వాత అందులో నెయ్యి వేసుకొని పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా తెలంగాణ స్టైల్ బెల్లం పాశం చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.